చికిత్స కోసం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి తరలించారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం. టెస్ట్ల అనంతరం తదుపరి చికిత్సపై నిర్ణయాన్ని తీసుకోనున్నారు. నిన్న బూర్జ మండలం కొల్లివరసలో ఓ ఫంక్షన్కి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ముందు శ్రీకాకుళం మెడికల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. అనంతరం సీతారాంకు పలు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖకు తీసుకువెళ్లాలి అని సూచించడంతో విశాఖకు తీసుకొచ్చారు. ప్రస్తుతం విశాఖలో వైద్యుల బృందం తమ్మినేనికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం తదుపరి ఏ టెస్టులు చేయాలి అన్న దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి ఆసుపత్రి దగ్గర నుంచి మా ప్రతినిధి అనిల్ ఉన్నారు సమాచారం అందించడానికి. అనిల్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఒక ఫంక్షన్కి వెళ్ళి ఆయన తిరిగి వస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయన కొంచెం అస్వస్థతకు గురి కావడంతో వెంటనే శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అత్యవసర చికిత్స అందించాలి అని చెప్పడంతో వైజాగ్ తీసుకువెళ్ళమని చెప్పడంతో వైజాగ్లోని ఒక హాస్పిటల్కి తీసుకొచ్చారు, విశాఖపట్నానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం విశాఖపట్నంలో వైద్యులు తమ్మినేని సీతారాంకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్లు వచ్చిన తర్వాత తదుపరి వైద్యానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు గుండె సంబంధిత అస్వస్థతతో ఆయన బాధపడుతూ ఉన్నారు. గుండె సంబంధిత అస్వస్థతకు గురి కావడంతో వెంటనే నిన్న ఆయన్ను శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం విశాఖకు తరలించాలి అని చెప్పడంతో ప్రస్తుతం విశాఖలోని ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ వైద్యం చేస్తున్నారు. వైద్య నిపుణుల బృందం తమ్మినేని సీతారాంకు టెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆసుపత్రి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంవీపీలో ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆయన ఒక వివాహాది శుభకార్యానికి వెళ్ళి వస్తూ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సీతారాంని అక్కడ ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ మెడికవర్కు తరలించాలని వైద్యులు సూచించినటువంటి నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామునే సీతారాంని ఎంవీపీలో ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత ఇబ్బంది ఆయనకి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే వైద్యులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కార్డియోకి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక నిపుణుల బృందం ఆయన్ని పరీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం 8వ ఫ్లోర్లో 859వ రూమ్ నెంబర్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఆయనతో సంబంధం ఉన్నవారు కావచ్చు, వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని పరామర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా మరి కాసేపట్లో టెస్టులకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినట్లయితే వైద్యం ఏం చేయాలనే దానిపై వైద్య నిపుణులు కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం